హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా మెగా వర్సెస్ అల్లు అనేది ఎక్కువగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న విషయం అని చెప్పొచ్చు. అయితే నిన్న కర్ణాటకలో జరిగిన ఒక మీట్లో అయితే ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం హీరోలు అటు పర్యావరణాన్ని కాపాడే సినిమాలు చేసేవారని, ప్రజెంట్ అసలు పర్యావరణాన్ని ఎలా ధ్వంసం చేయాలి, పర్యావరణం నుంచి ఎర్రచందనం ఇవన్నీ ఎర్రచందనం అని ఆయన మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా ఎగ్జాక్ట్గా ఆయన అయితే ఒక మాట అయితే చెప్పడం జరిగింది. 40 ఏళ్ల క్రితం మాత్రం సినిమాలలో పర్యావరణాన్ని కాపాడేటట్టుగా చూపించేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం పర్యావరణం నుంచి ఎలా దోచుకోవాలి, చెట్లు ఎలా నరకాలి ఏంటి అనేది క్లియర్గా చూపిస్తున్నారనే విధంగా ఆయన చేసిన కమెంట్స్కి సంబంధించి అక్కడ స్టార్ట్ అయిన లొల్లి మెగా వర్సెస్ అల్లు విధంగా మారిపోయింది అనుకోవచ్చు. అయితే ఈ ఫైట్ కాస్త ఇంకా 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 ముందుకు వెళ్ళడంతో ప్రతి ఒక్కరికి అటు న్యూట్రల్ ఫ్యాన్స్కి ఇది ఒక విధంగా తలనొప్పిగా మారింది. అయితే దీనిపైన ప్రజెంట్ జనసేనలో కీలక నేత అయినటువంటి నాదెండ్ల మనోహర్ అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆయన పర్యావరణంకి సంబంధించి పర్యావరణ ప్రియులు కాబట్టి ఆయన ఎవరిని ఉద్దేశించి చెప్పలేదని, ఏ అల్లు అర్జున్నో ఇంకెవరినో ఉద్దేశించి చెప్పలేదని, ఆయన ఓవరాల్గా అందరినీ ఇంక్లూడ్ చేసి చెప్పారని ఆయన చెప్పడంతో ఒక విధంగా ఇది ఒక ఎండ్కి వస్తుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ ఇంకా ఈ మెగా వర్సెస్ అల్లు అనేది అయితే కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చు. అయితే ఆయన చెప్పిన మాటల పరంగా చూసుకుంటే మాత్రం అసలు ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు ఆయన. ఎందుకంటే ఆయన పర్యావరణానికి సంబంధించి ముందటి నుంచే ఎంతో కేర్గా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కువ మట్టుకి ఈ స్మగ్లింగ్స్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి అన్నారు తప్పించి ఎలాంటి దురుద్దేశం లేదు అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు. మరి నిజంగానే అక్కడ దురుద్దేశం లేనప్పటికీ కూడా ఫ్యాన్సే కొట్టుకుంటూ అటు ఒకటే ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు ప్రముఖులని మీరు ఒక విధంగా ఫైట్ అనేది క్రియేట్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్కి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ఇటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు వచ్చి మా ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవ లేదు అన్నప్పుడే మేబీ ఇద్దరు ఫ్యాన్స్ సైలెంట్ అవుతారేమో చూడాలి. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.